హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బండి అయితే నాది కాదు, మా ఫ్రెండ్ది. బండి మరీ దుమ్ము ఉందని కడిగిన. నేనైతే కడిగానంత రీల్స్ అయితే పోతున్నాం. ఇక్కడ పోయిన తర్వాత ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే ఇది మామ. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ బాగుంటుంది, సన్ రైజెస్ కూడా బాగుంటాయి. కింద చెరువు అక్కడ ఇక్కడ అంతా బాగుంటుంది. కొంచెం కిందికైతే వెళ్దామన్నాడు ఫ్రెండ్, కిందికైతే వెళ్తున్నాం. కిందికి వెళ్ళిన తర్వాత కొంచెం లోయలా ఉంటుంది, అక్కడ అన్ని బండలు, కరెక్ట్ నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే కొంచెం కష్టపడకుండా వీడియోలు తీసుకుంటూ అయితే నడుస్తున్నా. ఒక రెండుకైతే బ్యాగ్ ఇచ్చాం. అయితే కొంచెం ముందుకు అయిన తర్వాత ఇట్లా జాగ్రత్తగా అక్కడ మొత్తం చూసుకుంటూ జాగ్రత్తగా నడవాలి. అలా కొంచెం కిందికైతే వెళ్ళినాం. ఇంకా మొత్తం పోయిన తర్వాత మాత్రం నాకైతే అంతగానం ఏమనిపించలేదు. మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అంతగానం ఏమనిపించలేదు. కిందికి దిగిన తర్వాత మధ్యలో అయితే ఇట్లా ఓపెన్ స్పేస్ ఉండి కొంచెం బాగుంటుంది. తర్వాత ఇక మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఇది మళ్ళీ ఇందాక దిగిన దగ్గర స్కిన్ తీసుకొని వచ్చిండు. ఇదైతే పైకి ఎక్కడం. ఇందాక లోయ అని చెప్పిన కదా, అది కిందికి. మళ్ళీ బైక్ తీసుకొని అయితే ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది ఇంకో వ్యూ పాయింట్ వెళ్ళే దగ్గరికి రూటు. ఇక్కడైతే బైక్ పార్క్ చేసినాం మామ. ఇక్కడ మాత్రం 100 రూపీస్ తీసుకున్నాడు పార్కింగ్కి. ఇదే అక్కడ ఇంకో వ్యూ పాయింట్కి దారి. ఫస్ట్ అయితే ఎటు వెళ్ళానో అర్థం కాలేదు. తర్వాత అతను వచ్చిన వాళ్ళు మేము కలిసి వెళ్ళినాం. ఇదైతే కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మాత్రం మళ్ళీ ఇంకో లోయ వచ్చింది. ఇప్పుడు వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి అన్ని వాటర్ ఫ్లో అంతా ఏం లేదు. వర్షాకాలం మిడిల్ వెళ్తే ఫుల్ అక్కడికి అయిన తర్వాత పైనుండి ఇక్కడికి అయితే చాలామంది ఉన్నారు. మేము వచ్చేసరికి చాలామంది వాళ్ళ లవర్స్తో వచ్చారు. నేను ఫ్రెండ్ గారు అయితే వెళ్ళడం. వాడు నేను అట్లా టైం పాస్ చేస్తూ నడుచుకుంటూ అయితే బయట తిరుగుతున్నాను. అక్కడనే చాలా పెద్దగా ఉంది మామ, చూడడానికైతే. ఇలా టైం పాస్ చేస్తూ కిందికైతే దిగుతున్నాం. ఇక ఇదే ఆ వ్యూ పాయింట్. వీడైతే అతనైతే లేదు కానీ పడుకుంటాడు. అలవాట్లేదు తమ్మునికి, పాపం అటు ఇటు నడుస్తాం, కాళ్ళు వస్తున్నాయని చెప్పి పడుకున్నాడు. చాలా మంది పైకి వస్తున్నారు. అప్పటికి కూడా ఇప్పటికి 11:30 ఏమో అవుతుంది. కిందికి దిగుతున్నాం. కిందికి దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇందాక చెప్పిన లో ఇదే ఫ్లో. ఇక్కడ నుంచి అటు సైడ్ కిందికి వెళ్ళడం ఉంటుంది. మళ్ళీ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్గా దీని గురించి అనంతగిరి హిల్స్ రివ్యూ ఇద్దామంటే, ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అంతగానం ఏమనిపించదు. ఎందుకంటే మన సైడ్ అవన్నీ కామన్ ఉంటాయి కాబట్టి అంతగానం ఏమనిపించదు. ఓన్లీ సిటీ ఏరియాస్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు హిల్ స్టేషన్స్ చూడని వాళ్ళకి బాగుంటుంది.